అంతేకాదు భూమిలో భూగర్భ జలాన్ని కూడా హరిస్తుంది. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త కుండీలను వేస్తే పరిసరాల డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోయి దోమలు గుడ్లు పెట్టి ఆ దోమలు మన ఇంటిలోకి వచ్చి మనల్ని కొడితే రమకాటు వల్ల కడప ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అలాగే కడప సర్కార్ సేవలో భాగంగా కడప శాసనసభ్యులు శ్రీమతి మాధవారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భాగంగా మున్సిపల్ హై స్కూల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కడప మున్సిపల్ కడప శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు కడప మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కడప శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి మాధవిరెడ్డి గారి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం. చెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీవకోటికి మానవ కోటిని కాపాడేది చెట్లే కాబట్టి పచ్చని చెట్టును పాలుగాడే మనసు పచ్చని పాలుగాడే మనసు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా అది దేశ సేవ అనే అర్థాన్ని ఇచ్చే ఒక నినాదాన్ని మన విధానంగా చేసుకొని మన భారతదేశ ప్రభుత్వం ఈ రోజు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని మనం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెయిన్ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆహ్వానాన్ని మన్నించి తల్లి పేరుతో మొక్క నాటడం, ఎందుకంటే తల్లి రుణం తీర్చలేనిది, అలాగే ఈ యొక్క నేల, ఈ ప్రకృతి, ఈ పర్యావరణం ఇచ్చే రుణం కూడా తీర్చలేనిది. కానీ దానికి ఒక అవకాశం ఏంటంటే మనం మొక్క నాటితే ఆ మొక్క ద్వారా పర్యావరణాన్ని అలాగే పరిశుభ్రతను కూడా మనం తీసుకొని రాగలుగుతాం. ఆ కార్యక్రమంలో పాల్గొని మనమందరం కూడా దీని తర్వాత మనందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి మన గౌరవ అతిథులు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి మొక్కలు నాటి మనకి ఈ యొక్క భవిష్యత్తులో పర్యావరణంతో పాటు అభివృద్ధితో పాటు మన ఉద్యోగం, ఉపాధి ఇలాంటి అవకాశాల శాసనసభ్యురాలు మాధవి గారిని అలాగే స్కూల్ పిల్లల గురించి అలాగే ఈ ప్రకృతి గురించి కూడా మనతో మాట్లాడతారు. ఈరోజు ఏం చేస్తున్నాం? మనము చెట్లు నాటుతున్నాం. ఎందుకు నాటుతున్నాం? వాతావరణాన్ని రక్షించుకోవడానికి. అలాగనే మన కడప చాలా వేడిగా ఉంటది. వేడిగా ఉంటదా? ఈరోజు మనము సెప్టెంబర్ లో ఉన్నాం. ఈరోజు ఎన్నో తేదబ్బా? 20వ తేదీ. 20వ తేదీ సెప్టెంబర్ లో మనం ఎంత వేడి మనకు అంటే మన కడప ఎంత వేడైందో ఆలోచించుకోవాలా. దీనికంతా కారణం ఏంటి? చెట్టు తక్కువైపోవడం. అది రకరకాల విధానాలు. నాటకపోవడం, ఉన్న చెట్లను కొట్టేయడము, వేరే యొక్క కమర్షియల్ యాక్టివిటీ కోసము చెట్లను నరికేసి ఎక్కువ కాంక్రీట్ జంగల్ లాగా బిల్డింగ్లు కట్టేసేసుకొని పోవడము. బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు ఈ యొక్క క్లైమాటిక్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి.
కాబట్టి బ్యాలెన్స్ 100% మెయింటైన్ చేయాలి. బిల్డింగ్లు కట్టుకోవాలా, అన్ని కట్టుకోవాలా. దాంతో పాటు ఎంత బిల్డింగ్ కట్టుకున్నామో అంత మేర మనము చెట్లు కూడా నాటుకొని బోత్ బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలా. రాష్ట్రంలో గానీ కడప కార్పొరేషన్ లో గానీ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు 2 నెలల నుంచి చేస్తున్నాము. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెట్లను నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రయారిటీ జోన్లో తీసుకొని నాటిస్తా ఉంది. ఈరోజు అందులో భాగంగా మెయిన్ స్కూల్ వెనక ఉన్న ఈ గ్రౌండ్స్లో వచ్చేసేసి దాదాపు 150 మొక్కల్ని నాటడం జరుగుతూ ఉంది. అలాగనే వీటి సంరక్షణ కోసము డ్రిప్ ఇచ్చే విధంగా కూడా కార్పొరేషన్ సంబంధించిన అడిషనల్ కమిషనర్ రాకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మొక్కలు నాటడంతో కాబట్టి మొక్కల పరిరక్షణ కూడా మనం తీసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నాము. అమ్మ పేరిట ఒక మొక్క అని చెప్పేసి దాదాపు 2 సంవత్సరాల క్రితము ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు కడప నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఎంత వేడి పెరిగింది, ఎంత పొల్యూషన్ పెరిగింది, అలాగనే ఈ యొక్క వాతావరణము డిస్టర్బ్ అయ్యింది అనేది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని విజయవంతంగా చేసి ఇంకా చాలా చోట్ల మొక్కలు లేని చోట్ల మొక్కలు నాటేసేసి ఈ యొక్క గ్రీనరీని పెంచి వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పుట్టిన ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందనేది ఆ యొక్క నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకే దీనిలో భాగంగా ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్ని ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఒక పిలుపిచ్చాము. ప్రతి ఒక్క విద్యార్థి ఒక చెట్టు నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకొని వాళ్ళ తల్లి పేరు మీద చెట్టు నాటితే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే చాలా తొందరలో దేశం మొత్తాన్ని పర్యావరణాన్ని పరిరక్షించే ఒక క్రమంలో మనము సక్సెస్ అవుతాం అనే విధంగా ప్రధానమంత్రి గారు మనకు పిలుపునిచ్చినారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపు ఇవ్వడంతో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ సన్నద్ధమై చెట్లు నాటడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ కార్యక్రమం ముందు ఇంకా ముందుకెళ్ళేసేసి కడపలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కంప్లీట్గా ఒక న్యూ ఫేస్ని తీసుకొచ్చే విధంగా మేము అందరం పనిచేస్తాము. అందరము ఒకరికొకరు సహకరించుకొని అధికారులు, ప్రజలు, మేము రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళము ప్రతి ఒక్కరం సహకరించుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఒక చెట్టు నాటండి ప్లీజ్. రేపు వచ్చే కార్యక్రమంలో మీరు ఒక నాటి మీ అమ్మ పేరు మీద ఒక బోర్డు పట్టుకురండి. మీకు కూడా ఒక చెట్టు ఇస్తాము. మీరు కూడా దానికి ఒక బోర్డు పెట్టి నాటేసేసి వారం రోజులకు 10 రోజులకు మీరు కూడా ఈ చెట్టు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని మీ అమ్మ పేరు మీద చెట్టు నాటి మీ అమ్మ పరిరక్షణ మీరు కూడా చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి రాబో 2 సంవత్సరాల్లో కంప్లీట్గా వీ కెన్ చేంజ్ ఈ యొక్క క్లైమేటిక్ చేంజ్ని డెఫినెట్గా కడపలో చేంజ్ చేసుకోగలుగుతాను నమ్మకము, ప్రగాఢ విశ్వాసం నాకుంది. అదంతా సాధ్యమయ్యేది మీ అందరి సహకారంతో అనేది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.